ఓకే గైస్, హాయ్ చెప్పు. టేక్ 2. ఓకే గైస్, హలో అర్నా, సే హలో. చెప్పకుండా నువ్వు స్టార్ట్ చేస్తాను ఎలా చెప్తాం? ఓకే, మళ్ళీ టేక్ 3 తీసుకుందాం. హలో గైస్, చెప్పు. గిందు చెప్పు. టేక్ 4. హలో గైస్. అర్నా స్పేస్ అయిపోతుంది చెప్పేసి. అర్నా స్పేస్ అయిపోతుంది చెప్పేసి. హాయ్. నీ దగ్గరికి రా. సారీ, చాలా దూరంలో ఉన్నాను. నేను ఎలా ఉన్నాను నాకు తెలియట్లేదు. నా హెయిర్ చూడు ఎలా అయిపోయిందో, ఫుల్ ఆయిల్గా అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది. ఆయిల్ ఏ యాడ్ వాడాలో అనేసి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. కాదు లేదు గైస్, ఇంకా ప్రమోషన్స్ రాలేదు మాకు. వచ్చాయి కానీ కొన్ని ఫేక్ ఉన్నాయి. మెయిల్ చూస్తే మెయిల్ లో ఫేక్ ఉన్నాయి. ఏవో బెట్టింగ్ కానీ నమ్మేలా లేవు. లింక్ మీద ప్రెస్ చేయమంటున్నాను. అసలే ప్రెస్ చేయండి, నాకు అసలే భయం. ఓకే గైస్, సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే బయటకు వెళ్తున్నాం యాజ్ యూజువల్ ఎప్పుడులాగే. బట్ ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ చూస్తాం. కదా బుజ్జి? చాలా ట్రెండింగ్ కదా బుజ్జి? ట్రెండింగ్ అయిపోయింది. బట్ కదా బుజ్జి? బుజ్జి కదా బుజ్జి? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాం. వీడియో చెయ్యి నొప్పి వస్తుంది, చెయ్యి నొప్పి వస్తుంది. మనకు తెలియదు కదా ఉందో లేదో. ఉంది ఉంది ఉంది. అన్నం చూసావా? ఎప్పుడు? నిన్నే వీడియోలో అలా తిరగచ్చు. రంగులు రత్నం అంటారు దాన్ని. ఓకే గైస్, అక్కడికి వెళ్ళి చూపిస్తాం. బాయ్. ఇట్స్ ఆల్రెడీ thumbnail లో పెడతాము. అవును కదా, చెప్పేద్దాం. అయితే బుజ్జిని చూడడానికి వెళ్తున్నాం. యాక్చువల్ ట్రెండ్ అయిపోయింది. బట్ వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ లో మేము లేము. సో వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ లో లేమా? ఇక్కడ బెంగళూరులోకి వచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాం. సో ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది. యూజువల్లీ తెలిసిందేగా, మనం ట్రెండ్కి ఎప్పుడు లేట్ అయినా ఏదైనా ట్రెండ్ అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాం, ఓ ఇది ట్రెండింగా అనేసి. ఓకే, ఇప్పుడు వెళ్తాం అయితే. ఓకే, నేను ఒక 1 hour స్లీప్ తీసుకొని. ఇప్పుడు పడుకునే ఉంటావా నువ్వు? లేట్ గా లెగుస్తాడు, 1 hour తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. గైస్ నాకు అర్థం కాదు. సాటర్డే సండే కూడా ఏదైనా బయటకు వెళ్దాం, ఇలా టైం స్పెండ్ చేద్దామంటే పడుకుంటాడు వెంటనే. పొద్దున్నే 5 o'clock ఆఫ్టర్నూన్ పొద్దున్నే 5 o'clock ఎక్కడికైనా వెళ్దామని చెప్పు, క్విక్ గా లెగుస్తాను. అప్పుడు నేను లేగను, అది అందరూ పడుకునే టైం. 5 o'clock పడుకునే టైమా? అందరూ పడుకుంటారు బుజ్జి. ఇప్పుడు ఎవరు 5 o'clock లెగుస్తున్నారు? 7 అయినా ఓకే. ఎవరు లెగట్లే కాబట్టి నువ్వు లెగాలి. లెగుస్తారు, ఓకే, ఇది మళ్ళీ పెద్ద థియరీ కింద తీసుకెళ్తాను నేను. లెగుస్తారు, అలా అనట్లేదు నేను. బట్ స్టిల్ అది అలవాటు పోయింది కదా. ఇప్పుడు ఏదైనా పని ఉంటే లేదనా, ఎక్కడికైనా వెళ్దామని చెప్పు, లెగుస్తాను. చాలా రోజులు అయింది వెళ్ళి. వెళ్దాం, మళ్ళీ వెళ్దాం. అప్పుడు చెప్పు, వెళ్దాం. ఓకే గైస్, సో మేము వెళ్తాం. మీరు రండి మాతో పాటు. వాళ్ళు ఎలా వస్తారు? వీడియో వాళ్ళు ఎలా బాయ్. వస్తారు? సో ఏదో కొన్నాం, షాపింగ్ అయిపోయిందండి. నాకు నేను కొనుక్కుందాం అనుకుంటే ఏం కొన్నాం లేదు నాకు. నాకు ఆఫర్ పెట్టారు, ఆబ్వియస్లీ తీసుకోవాలనిపిస్తుంది, తీసుకున్నాను. అంతే, మనం కొనుక్కోలేము. వాయిస్ అంతే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. యాక్చువల్గా బుజ్జి చూడడానికి వచ్చాం. బుజ్జి మొత్తం క్రౌడెడ్. ఎంత క్రౌడ్ ఉందంటే గాయస్, ఇంకా అక్కడ చూడాలనిపించలేదు. నేను దగ్గర పైకి వచ్చేసి షాపింగ్ చేస్తాను. సో నేను సో క్లియర్ అయ్యాక వెళ్ళి మళ్ళీ చూద్దాం. నేను హెచ్ఎంలో ఒక నైట్ వేర్ తీసుకున్నాను. నైస్, విచ్ ఇస్ నైస్, గ్రేట్ ఆఫర్. ట్రై చేయండి, ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. విల్ గెట్ ఇట్ ఫర్ ద బెస్ట్ ప్రైస్. ఈ వీడియో అప్లోడ్ చేస్తారు, ఆఫర్ ఉంటుందా? తెలీదు, ఇది సండే. లెట్స్ సీ ఆఫర్ ఉంటుందో లేదు. ఇక్కడ షెఫ్ కిడ్స్ షెఫ్ ఏదో అవుతుంది. బుజ్జి, నీకన్నా వాళ్ళు చాలా బెటర్ బుజ్జి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంట చేస్తున్నారు. Yes, Vilas Junior Master Chefs, thank you so much. A huge round of applause for all of these kids, please. Thank you.
బాగాలేదు. ఇది బాగాలేదు. యాక్చువల్లీ ఇక్కడ పక్కన ఆగాం గాయస్. ఇక్కడ యాక్చువల్లీ ఒకసారి తిన్నాం నూడిల్స్ తీసుకుంటున్నాడు గౌతమ్. నూడిల్స్ చాలా ఇష్టం అన్నమాట. వైజాగ్ నూడిల్స్ చాలా మిస్ అయ్యాను. రామ్ సాయి పార్లర్ నూడిల్స్ ఎలానో అది తినలేం కాబట్టి ఇవన్నీ బయట తింటూ ఏమంటూ కోరిక తీర్చుకుంటున్నాడు అనమాట. సో బయట ఉంటాయి రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ నూడిల్స్ ఉంటాయి, అవి ఉంటాయి. బట్ అవి ఎలా ఉంటాయంటే లైక్ ఆథెంటిక్ నార్త్ కొరియా సౌత్ కొరియా అలాంటి కొరియన్ స్టైల్ నూడిల్స్ ఉంటాయి. అవి బాగా ఫ్రై అవ్వకుండా అలా ఉంటాయి. ఇక్కడ తినడానికి వచ్చాం గాయస్. ఇక్కడ సేమ్ బయట గౌతమ్ కి నచ్చదు, ఇక్కడ తినడానికి వచ్చాం. ఇదే బయట హోటల్స్ లో నూడిల్స్ గౌతమ్ కి నచ్చదు. సో అందుకే ఇక్కడ బయట ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ తినడానికి వచ్చాడు అనమాట. ఎలా ఉంది? బాగుందా? సేమ్ 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 వైజాగ్ రామ్ సాయి పార్లర్ సేమ్ వైజాగ్ లో టేస్ట్ సేమ్. నేను నూడిల్స్ తినేసాను. ఇప్పుడు అమ్మగారికి పీకులు కావాలి. జస్ట్ చికెన్ పీసెస్. అదే ఏంటి ఏం కొనలేదు నీకు నేను? నువ్వు మర్చిపోయావు, అది నువ్వు బాగా గుర్తు తెచ్చుకో. అది గుర్తిసుకోగలవు. ఇప్పుడు ఇందాక అన్న ఇది గుర్తిస్తుంది గాయస్. నాకు గుర్తులేదు ఏం కొనలేదు. నేను నూడిల్స్ కొనేసాను. పిజ్జా అనుకున్నా అవ్వలేదు, ఎందుకంటే మోజో ఎక్కడా లేదు. చెప్పు నాకేం కొనలేదు. నేను ఒకటి అడిగాను, దానికోసం తిరిగాము, అది దొరకలేదు. అదే మోజో పిజ్జా. గుర్తొచ్చింది కాంతి స్వీట్స్. ఇదే మన స్వీట్స్. కరేరా కాకరకాయ చిప్స్. ఇప్పుడు వెళ్దాం తీసుకుందాం. క్లోజ్ అయిపోయే టైంకి తీసుకుందాం. కాకరకాయ కొనేసి నేనే వేపేసి ఇచ్చేస్తాను. సో లైక్ నేడు యాక్చువల్లీ వేరే ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాం గాయస్. యాక్చువల్ గా చాలా తిరుగుదాం అనుకున్నాం ఈ రోజు. బట్ యాక్చువల్ ఏమైందో చెప్తానండి. సారీ, యాక్చువల్ వీడియోలో ఓన్లీ మీకు బుజ్జినే చూపించాం, ఇంకేం చూపించలేకపోయాం. మా ప్లాన్ ఏంటంటే ఏదో సంథింగ్ ఏంటది వాటర్ వరల్డ్ అక్కడ అండర్ వాటర్ సంథింగ్ ఏదో ప్లేస్ ఉంది, అది చూద్దాం అనుకున్నాం. ఎప్పుడో చూసాము. సో దానికి కూడా వెళ్దాం, అలా దీన్ని చూసుకొని రెండు కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ రూట్ మారి వేరే రూట్ లోకి వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్ గా మోజో పిజ్జా కోసం వెళ్ళాం. అక్కడ యాక్చువల్ థిన్ క్రస్ట్ పిజ్జా చాలా బాగుంటది. అది తీసుకుందాం అని వెళ్ళేసరికి అక్కడికి వెళ్తే మోజో పిజ్జా లేదు. సరే ఆ ప్లేస్ లేదు, అది మొత్తం ఆ ప్లేసే లేదు కదా. సరే అని ఇంకో దగ్గరికి 6 kilometers అక్కడికి వెళ్ళాం, అది లేదు. సేమ్ మోజో పిజ్జా వేరే దగ్గర అక్కడ లేదు. అక్కడ లేకపోతే సరే అని ఇంక చాలా స్ట్రెస్ వచ్చింది. సరే ఓకే, చాలా ఆకలి కూడా వేస్తుంది. ఏంటి అక్కడ ఏం దొరకట్లేదు, ఏంటి తినడానికి ఏం దొరకట్లేదు అని చెప్పి పిచ్చెక్కిపోయాడు. ఒక రెస్టారెంట్ చూసాం, ఆ రెస్టారెంట్ పేరు ఎందుకు లేదు చెప్పడం. లైక్ నేను చూస్తే సరే ఒకసారి వెళ్ళిపోదాం ఎక్కడే కదా అని రివ్యూ చూస్తే మోమోలో కాక్రోచ్ వచ్చింది, ఏవో ఉన్నాయి. రివ్యూలో కామెంట్స్ లో అలా ఉన్నాయి కదా, మోమోలో కాక్రోచ్ కనిపించింది, ఎవరు వెళ్ళకండి అని చెప్పి కామెంట్స్ పెట్టారనమాట. ఇంకా అంతే, ఇది వల్బరిన్ లా ఉంది టేస్ట్. అక్కడ వద్దనేసి ఏదో ఒక లోకల్ నూడిల్స్ పాయింట్ చూసాం, శ్రీ మహాలక్ష్మి ఏదో ఇచ్చేస్తున్నా. ఓకే, లోకల్ మహాలక్ష్మి సారీ సంథింగ్ ఏదో చూసాము లోకల్ అన్నమాట. సో అక్కడికి వెళ్తే అది కూడా క్లోజ్ లో ఉంది. సో ఇంకా ఏం లేదు, మన ఇంటికి వెళ్ళే రూట్ లో ఏదైనా చూద్దామని చెప్పేసి ఇంకా అప్పుడు మ్యాప్ పెడితే 11 kilometers అయిపోయింది హౌస్ కి. ఇంకా సరే అనేసి ఇంకా ఎలా వెళ్ళి ఎప్పుడు ఎక్కడ తింటామో నూడిల్స్ సెకండ్ టైం ఇది చాలా బాగుంది. సో తినేసి తర్వాత ఇందాక వీడియో చూసారు కదా, అరుణ కెబాబ్ కోసం అక్కడ వెయిట్ చేసి అక్కడ కెబాబ్ తీసుకొని ఏం పెట్టావు పెడతాను వాళ్ళకి తెలియాలి నా కష్టం ఏంటి, ఎంత తిరిగాను ఈరోజు. నూడిల్స్ ఓకే, కెబాబ్ ఎక్స్ట్రా.
కబాబ్ మరి నువ్వు మేడం నూడిల్స్ ఒకటి నువ్వే తినేసావు అంత. నాకు స్పూన్ నార్మల్ స్పూన్ ఇచ్చారు, దాంతో నాకు నూడిల్స్ రాలేదు అసలు. మేడం ర్యాపిడో కెబాబ్ కి 20 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్. నాకు నూడిల్స్ చాలా తినలేదు, నూడిల్స్ మొత్తం గౌతమ్ తిన్నాడు. కబాబ్ కావాలని చెప్పి అక్కడికి వెళ్ళాం. తినలేదు, పట్టుకొచ్చాము. మధ్యలో మళ్ళీ కాంతి స్వీట్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ కరేరా అని అంటారు, కరేరా చిప్స్ తీసుకొని నేను ఒక బాదం మిల్క్ తీసుకొని అయిపోయింది గైస్. ఈ వ్లాగ్ ఎంత వస్తుందో మాకు తెలీదు. సో మా సండే ఇలా అయింది. అండ్ నేను వచ్చినంలో డ్రెస్ తీసుకున్నాను. మాకు వెళ్ళాను జారాలో. గైస్ జారాలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. నేను అక్కడ ట్రయల్ వేయలేదన్నమాట, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సేల్ జరుగుతుందని చెప్పి చాలా మంది ఉన్నారనమాట. ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల నేను అక్కడ ట్రయల్ వేయలేదు. జారాలో ఒక టీ షర్ట్ చూసాను, ఇక్కడ పెడతాను చూడండి ఫోటో. చాలా బాగుంది, ఎవరైనా ట్రై చేయండి. నేను అప్పుడే తీసుకోలేదు. ఈ మధ్య నేను చాలా షాపింగ్ చేస్తున్నాను క్లోతింగ్, సో నేను తీసుకోలేదు. అర్ణ నైట్ డ్రెస్ ఏదో తీసుకుంది, ఇది కోవర్డ్ సెట్ కదా. కోవర్డ్ సెట్ ప్యాంట్ కూడా ఉందన్నమాట, బాగుంది. సో బాగుంది, కలర్ అది నచ్చి తీసుకున్నాను అనమాట. సో అంతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. ఫన్ లేకపోతే సారీ గైస్. ఒకవేళ ఫన్ లేదు, జనరేట్ అవ్వలేదు అనుకుంటే కితకితలు పెట్టుకుని నవ్వండి. అందాకలకి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాము. ఇట్స్ ఫన్ జనరేట్ చేయడానికి చూస్తాం. అలానే కదా పెడతా. అలాగే సో మీ పక్కన ఎవరుంటారో వాళ్ళు పెట్టమనండి, నవ్వుకోండి. పక్కన ఎవరు లేకపోతే మీకు మీరే పెట్టేసుకోండి. సోలో పీపుల్ నాలాగా కపుల్ లేని వాళ్ళు, మీ కపుల్స్ కాదనుకో సోలో పీపుల్ కూడా క్రికెట్ పెట్టుకుని నవ్వుకోండి. జై హింద్, గుడ్ బై. అంటే ఇప్పుడు పక్కన ఎవరికి ఉండాలన్నా కదా, లేదు సోలోగా వీడియో చేస్తే ఎవరైనా వాళ్ళు కపుల్ లేరు కదా, బాధపడతారు కదా, బాధపడమంటారు. ఓకే గైస్, సారీ మనోభావాలు దెబ్బతింటే సింగిల్స్ కి, అందుకని సారీ చెప్పాను కదా. లాగ్ అవుతుంది. ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంటిల్ అన్లెస్ ఎండ్ కార్డ్ చెప్పు. ఎండ్ కార్డ్ కట్. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ నథింగ్స్. సో అలా చెప్పు ఫాస్ట్ గా. అంతే గైస్, తినండి, పడుకోండి, హ్యాపీగా ఉండండి. చెప్పు ఏదే కావాలి అందరికి, తినండి, పడుకోండి, హ్యాపీగా ఉండండి. ఇది చెప్పు, నేను ఎలా చెప్పాను అలా చెప్పు. చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చెప్పడం ఛానల్ మర్చిపోయాను. అని చెప్పాలి. చెప్పడం మర్చిపోయాను గైస్. పెళ్లి చేసుకోండి, బాగుంటుంది. ఐ మీన్ చాలా బాగుంటుంది. ఓకే చూడు, లేదు బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ గా. If you like this video, please do like, share and subscribe to my channel. If you like this video, please do like, share and subscribe to nothing. Subscribe చేసుకోండి. ఓకే, and don't wanna ఇలానే ఎంకరేజ్ చేయండి. సో షార్ట్స్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని అందరూ షేర్ చేస్తున్నట్టు కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే షేర్ చేస్తున్నారో, థ్యాంక్ యూ, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, very thank you from the bottom of my heart and her heart. లేదు bottom of my heart. నిజంగా see, ఒక్క లైక్ వచ్చిన, ఒక్క షేర్ చేసిన మన ఫ్యాన్స్ వాళ్ళే మా ఫ్యాన్స్. ఫార్మల్ గా చెప్పట్లేదు, ఇది ఆనంద భాషలో ఫ్యాన్స్ దగ్గర నుంచి. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఎందుకు కింద పెడుతున్నావు? డబుల్ నాకు చెయ్యి నొప్పి వస్తుంది. పైకి పెట్టి కింద నుంచి పెడుతున్నావు. నువ్వు డబుల్ చిన్ను తగ్గాలి అని చూసుకోవాలి, కానీ కెమెరాలో కవర్ చేయకూడదు. కూడా చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది కదా. ఎందుకు చేసుకోవడం? మళ్ళీ ఇంకో వార్ స్టార్ట్ అయినట్టుంది ఈరోజు. సో అంతే గైస్, బాయ్ బాయ్ గైస్. You're so perfect.